రాజధాని కోసం పాదయాత్రలు చేసి 5 ఏళ్లు గత ప్రభుత్వంతో పోరాడి అపోజిషన్లో ఉన్న టీడీపీకి అధికారం కట్టబెట్టిన అమరావతి రైతుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు సిపిఐ నేత నారాయణ. వైసీపీ అధినేత జగన్కి రాజధానిపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం భూములిచ్చింది, పోరాటం చేసింది రైతులే అన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. అలాంటి రైతులకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత టీడీపీదే అన్నారు ఆయన. అమరావతి ప్రజలు 5 సంవత్సరాల పాటు త్యాగాలు చేశారు, తపస్సు చేశారు, అనేక అగ్ని పరీక్షలు తప్పుకున్నారు. పండుగలో కుప్పలు లేకుండా నడిపితోనే ఉంటారు. 5 ఏళ్ల పాటు తపస్సు చేసి అమరావతి ప్రజానికి గవర్నమెంట్ గెలుపు కోసం ఆ వాళ్ళని కంటినే దానికి ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్రథమ ప్రాధాన్యత ఏమంటే అమరావతి ప్రజల యొక్క కంట్లో నీళ్ళు రానికి చూడాల్సిన బాధ్యత. ప్రభుత్వం రైతుల బాధలు తీర్చకపోతే విపక్షానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారన్నారు నారాయణ. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు వేయాల్సిందంటే నీకు ఎవరు లైఫ్ ఇచ్చారు, రాజకీయ లైఫ్ ఇచ్చారు, వాళ్ళని కాపాడు. నాకున్న 2 ఎకరాలు నీకు ఇచ్చానయా, నువ్వు నాకు ఏ లేకుండా పోయినావు, నాకు ఏం చేయాలి అని ప్రజా దర్బార్లో మాట్లాడుతూ కుప్పలు చనిపోయాడు. ఎంతమందికి నువ్వు సంతృప్తిపరుస్తుందా? అది అమరావతిలో ప్రజానికానికి ఇచ్చేటువంటి హామీని అమలు చేయకుండా వాళ్ళు అసెంబ్లీ చేస్తే జగన్ లాంటి వాళ్ళు వస్తారు సపోర్ట్ చేయడానికి. ఇంకొకరికి అపోజిషన్ ఇంకేం చేస్తారు? అసలు ఈ కషాయం వాడే చంపేసి మళ్ళీ పూర్తి చేసేటుంది. ఆయనే చంపేసింది అమరావతి. ఎవరు చంపారు? మరోవైపు అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు టీడీపీ ఎంపీ అప్పలనాయుడు. అమరావతిలో ఉన్నాను. అమరావతి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ కానీ అలాగే భవనాలు కానీ మొత్తాన్ని కూడా నేను వీడియో తీశాను. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి నదీ ప్రాంతం ఏది ఉంది, భవనాలు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే దేశంలో ఏ ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా సీడీ చేసి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్కి పంపిస్తున్నాను. ఆంధ్ర రాజధాని ఎప్పటికీ అమరావతి ఉంటుందన్నారు టీడీపీ నేతలు. రాజధాని రైతులకు న్యాయం చేస్తామంటున్నారు.